ఉన్నటువంటి వారు ఎవరైనా గెలుస్తున్నారు, ఎవరైనా ముందుకెళ్తున్నారంటే అది చూసి జెలస్గా ఫీల్ అవుతుంటారు, ఈర్ష్యపడుతూ ఉంటారు, వాళ్ళకి ఏదో పెయిన్ అవుతూ ఉంటుంది, కాంపిటీషన్ అంటే భయపడుతూ ఉంటారు. అదే రిచ్ మైండ్ సెట్ ఉన్నవారు ఎదుటి వ్యక్తి యొక్క సక్సెస్ని కూడా వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటుంటారు, వీళ్ళు కూడా ఆనందాన్ని పొందుతుంటారు. ఎదుటి వ్యక్తి యొక్క సక్సెస్ని చూసేసి వారు ఎదుగుతుంటే వీరు ఆనందిస్తారు. కాంపిటీషన్ ఉంది అంటే ఛాలెంజ్గా తీసుకుంటారు. ఇది పాజిటివ్ మైండ్ సెట్. ఎందుకంటే ఆలోచనల ద్వారా ముందుకెళ్ళాలి అన్నది వీరిది, ఎదుటి వ్యక్తి ఎదగడం కూడా వీరికి సంతోషమే. ఇది రిచ్ మైండ్ సెట్లో ఉంటుంది. మరి మన ఆలోచన విధానం ఎలా ఉంది? ఆలోచన మార్చుకుంటే రిచ్ మైండ్ సెట్లోకి వస్తే మనం కూడా రిచ్గా మారిపోతాం మరి కొంతకాలంలోనే. పూర్ మైండ్ సెట్కి రిచ్ మైండ్ సెట్కి ఉన్న 7th డిఫరెన్స్ ఏంటి అంటే, పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు రిస్క్ తీసుకుంటారు. ఎప్పుడు ఓడిపోయే ముందు ఓడిపోకుండా ఉండడానికి రిస్క్ తీసుకుంటారు. అదే రిచ్ మైండ్ సెట్ ఉన్నవారు గెలవటం కోసం రిస్క్ తీసుకుంటారు. డిఫరెన్స్ ఏంటి ఇక్కడ గెలవటానికి ఆలోచన లేదు, గెలవటానికి ప్రయత్నము లేదు. చివరికి ఓడిపోయే ముందు ఓడిపోకుండా ఉండడానికి పూర్ మైండ్ సెట్ ఉన్నవాడు రిస్క్ తీసుకుంటుంటే, గెలవటం కోసం గెలవాలన్న ఆలోచనతో రిస్క్ తీసుకునేవాడే రిచ్ మైండ్ సెట్ ఉన్నట్టుంటాడు. ఒకసారి ఆలోచించుకోవాలి మైండ్ సెట్ ఎలా ఉంది. మరి ఈ 2 మైండ్ సెట్స్లో 8th డిఫరెన్స్ ఏంటి అంటే, పూర్ మైండ్ సెట్ ఉన్న ఆలోచన విధానం ఏంటి అంటే, వీరి ఆలోచన ప్రకారంగా సమయం కన్నా డబ్బుకు చాలా ఎక్కువ విలువ ఉంటుంది. అవసరమైతే సమయం పోతే పోయింది కానీ డబ్బు పోవద్దు అంటారు. అంటే డబ్బుకి టైం కన్నా చాలా వాల్యూ ఉంటుంది. అదే రిచ్ మైండ్ సెట్కి వస్తే సమయానికి చాలా ఎక్కువ విలువ ఉంటుంది. డబ్బు కన్నా, మనీకి ఉన్న ఇంపార్టెన్స్ కన్నా టైంకి ఇంపార్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదే రిచ్ మైండ్ సెట్. అవసరమైతే డబ్బు పోతే పోయింది కానీ సమయం పోవద్దు, సమయాన్ని కాపాడుకోవడం కోసం డబ్బును ఖర్చు పెడతారు. మరి వీరు మాత్రము డబ్బును కాపాడుకోవడం కోసం సమయాన్ని ఖర్చు పెడుతుంటారు. ఇది మేజర్ డిఫరెన్స్. ఆ తర్వాత 9th డిఫరెన్స్ ఏంటి అంటే, పూర్ మైండ్ సెట్ ఉన్నవారి ఆలోచన విధానం, నాకు చాలా తెలుసు, నాకు అన్నీ తెలుసు అన్న ఆలోచన వీళ్ళ దగ్గర ఉంటుంది. ఎవరైనా చెబుతుంటే అది వినే ఆలోచన చేయరు, విన్నా కానీ శ్రద్ధగా వినరు, అర్థం చేసుకునే ప్రయత్నము చేయరు. లిజనింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. లెర్నింగ్ అనేది పూర్ మైండ్ సెట్ దగ్గర ఉండదు. అదే రిచ్ మైండ్ సెట్ ఉన్న ఆలోచన విధానం ఎలా ఉంటుంది? వీరంటారు ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర నుంచి నేర్చుకునేది కొంతైనా ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్క వ్యక్తిని వింటారు. ఎవరైనా చెప్తుంటే వినే ప్రయత్నం చేస్తారు, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. నేర్చుకునే యాటిట్యూడ్ వీళ్ళలో ఉంటుంది, నేర్చుకునే తత్వం. ఇదే రిచ్ మైండ్ సెట్. ఆ తర్వాత 10వ డిఫరెన్స్ మనం చూసుకున్నట్లయితే, వీరి ఆలోచన విధానం ఏంటి? పూర్ మైండ్ సెట్ యొక్క ఆలోచన విధానం ఏంటంటే, ఈ లైఫ్ ఏదైతే ఉందో వారు అలా చేయడం వల్ల ఇలా అయిపోయింది, వీరిలో చేయడం వల్ల ఇలా ఉంది, సమాజం వల్ల ఇలా అయిపోయింది. వీళ్ళ సమాధానం వీరి ఆలోచన విధానం ఉంటుంది. అదే రిచ్ మైండ్ సెట్ యొక్క ఆలోచన విధానం ఏంటో తెలుసా? ఈరోజు నా లైఫ్ ఇలా ఉంది అంటే, గతంలో నా బిహేవియర్, గతంలో నేను తీసుకున్న నిర్ణయాలు, డిసిషన్స్ అలా ఉన్నాయి కాబట్టి ఈరోజు నా లైఫ్ ఇలా ఉంది. అంటే నా లైఫ్ అనేది నా బిహేవియర్, నేను తీసుకున్న డిసిషన్స్ యొక్క రిజల్ట్ అంటారు రిచ్ మైండ్ సెట్. ఇదే ఆలోచనతో భవిష్యత్తు కూడా, నా భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఈరోజు నా బిహేవియర్కి తగ్గట్టుగా, ఈరోజు నేను డిసిషన్ తీసుకునే విధానానికి తగ్గట్టుగా నా భవిష్యత్తు ఉంటుంది అని నమ్ముతారు రిచ్ మైండ్ సెట్ ఉన్నవారు. అదే పూర్ మైండ్ సెట్ ఉన్నవారు ఏమో ఎలా ఉంటుందో, పరిస్థితి ఎలా ఉంటుందో, సమాజం ఎలా ఉంటుందో, ఎవరేం చేస్తారో అని చెప్పేసి ఈ విధంగా వీరి ఆలోచన విధానం ఉంటుంది. కాబట్టి అంటే ఇక్కడ వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, బాధ్యత తీసుకున్నారు. నా జీవితంలో ఉన్నదానికి రేపు ఉండేదానికి నేనే బాధ్యుడిని అంటారు. వీళ్ళు బాధ్యత సమాజం మీద వదిలేస్తున్నారు, వీళ్ళు బాధ్యత తీసుకోవడం లేదు. ఈ 2 రకాల మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్. What?